2 years నుంచి మీతో మాట్లాడడానికి ట్రై చేస్తుంటే ఈరోజు మాట్లాడడానికి ఛాన్స్ ఇచ్చారు. ఆ ఆనందం మీకు మాటల్లో ఎలా ఎక్స్ప్రెస్ చేయాలో తెలియడం లేదు. వీడి పని అయిపోయినట్టే. భయపడకు, కుక్కల్ని కొట్టను. గెట్ అవుట్. ఎందుకే మగాలంటే అంత చులకం నీకు? మగాడికి కుక్కకి పెద్ద తేడా ఏం లేదు. కుక్కకి కనీసం విశ్వాసమైనా ఉంటుంది. నువ్వే అబ్బాయిని లవ్ చేయవా? ఐ హేట్ దట్ వర్డ్. పోనీ పెళ్లి కూడా చేసుకోవా? ఇక చాలు, మూసుకుని పదా. సార్, ఐడి కార్డ్ ఇది? సార్ మర్చిపోయాను సార్. ఐడి లేకుండా ఎలా ఇస్తారా? సార్ ప్లీజ్ సార్ ఇవ్వండి సార్. ఐడి కార్డు ఉంది సార్, కానీ ఇంట్లో మర్చిపోయాను. చెప్తే అర్థం కావట్లేదా? ఈ క్వశ్చన్ నన్ను ఎందుకు అడగలేదు? ఈవెన్ నేను మెంబర్ను కూడా కాదు కదా. అందమైన అమ్మాయినేగా. ఛీ, మగబుద్ధి పోనిచ్చుకున్నారు కాదు. ఇంకోసారి ఇలా చేయకండి, కంప్లైంట్ చేయాల్సి వస్తుంది. అన్నయ్య, అమ్మ ఫోన్ చేసింది. నీకు మామయ్య కూతురుతో సంబంధం ఖాయం చేసిందంట. వద్దని చెప్పు. ఏ, ఎప్పటి నుంచో అనుకుంటున్న సంబంధమేగా, ఇప్పుడు కొత్తగా ఏమొచ్చింది? ఈ అమ్మాయి నీకెలా తెలుసు? నీకు తెలుసా? డైరెక్ట్ గా తెలీదు, కామన్ ఫ్రెండ్ ఉంది. ఆహా, ఈవెన్ మగ పురుగుని కూడా దగ్గర రానివ్వది అమ్మాయి. రే అన్నయ్య, అన్యాయం అయిపోతావు. హలో, అమ్మా చెప్పు. అన్నయ్య ఇంట్లో లేడా అమ్మా? అన్నయ్య ఇంట్లో లేడమ్మా, బయటికెళ్ళాడు. ఎన్నిసార్లు ఫోన్ చేసినా కట్ చేస్తున్నాడమ్మా. బిజీగా ఉండుంటాలే అమ్మా. ఏ అమ్మా, మావయ్య కూతురు చేసుకుని ఉంటున్నాడా? ఏం లేదమ్మా. నాన్నగారు పోయిన తర్వాత మావయ్య కనుక ఆదుకోకపోయింటే మీ ఇద్దరిని ఇంతవరకు చదివించగలిగేదాన్నా అమ్మా? ఈ రకంగానైనా మావయ్య రుణం తీర్చుకుందామమ్మా. అయ్యో, నువ్వేం దిగులు పడకమ్మా. 2 రోజుల్లో తాంబూలాలు తీసుకుందాం అనుకుంటున్నాం. బయలుదేరి వచ్చేయండి అమ్మా. సరే అమ్మా. సరేనమ్మా, ఉంటాను. నీ ఆరోగ్యం జాగ్రత్త. ఈ అమ్మాయి కంటే మామయ్య కూతురు ఎందులో తక్కువరా? చదువా, అందమా, సంస్కారమా? దీనికి లాగాది పొగరుబోతు కాదురా. నువ్వేం చెప్పినా వింటుంది. అదేనే నా ప్రాబ్లం. నేనేం చెప్పినా గంగిరెద్దులా తలాడించే అమ్మాయి కాదే నాకు కావాల్సిందే. నేను మంచి చేసినప్పుడు ప్రోత్సహించి, తప్పు చేసినప్పుడు ప్రశ్నించగలిగే అమ్మాయి కావాలి. ఇందాకన్నావే ఏంటి అమ్మాయి గొప్ప అని. ఈ అమ్మాయికి వ్యక్తిత్వం ఉందే. కానీ ప్రాక్టికల్ గా ఆలోచించరా, ఈ అమ్మాయి నీకు వర్కౌట్ కాదు. అలా ఎలా చెప్తావు చిట్టి? అసలు నేనేంటో అమ్మాయికి తెలియకుండానే నన్ను రిజెక్ట్ చేస్తుందని ఎలా చెప్పగలను? 1 hour తనతో స్పెండ్ చేయగలిగి నేనేంటో తనకు తెలిసిన తర్వాత కూడా అప్పుడు నన్ను కాదంటే అప్పుడు ఒప్పుకుంటాను చిట్టి నాకు వర్కౌట్ అవ్వదని. అంతేగాని ఊరికే అవదు నన్ను ఎందుకు డిస్కరేజ్ చేస్తావు? సరే అన్నయ్య, 1 hour కాదు 6 hours అమ్మాయితో స్పెండ్ చేసేలా చేస్తాను. ఈ లోపల గనుక అమ్మాయిని కన్విన్స్ చేసుకోగలిగితే అమ్మ నొప్పించి మీ ఇద్దరి పెళ్లి నేను చేయిస్తాను. ఒకవేళ అలా కాకపోతే మళ్ళీ లైఫ్ లో అమ్మాయి ఊసెత్తకూడదు, మామయ్య కూతుర్నే పెళ్లి చేసుకోవాలి. చెప్పు, డీల్ ఓకేనా? ఓకే. చెప్పడం కాదురా, అలా అని చెప్పి నా మీద ఒట్టేయ్.
అయ్యో ఏంటి వీడు చచ్చిపోయినట్టున్నాడు. అంతా నీ వల్లే జరిగిందే. నువ్వే కదా తీయమని చెప్పా. నేనేం చెప్పాను? కార్ తీయమని చెప్పాను కానీ ఇలా గుద్దేమని చెప్పానా? అసలు నన్నంటావేంటి? నేనేం ఏం చేశానంటావేంటి? మొత్తం నువ్వే చేసావు. అయ్యో ఇప్పుడు ఏం చేయలే. ఉన్నట్టుడికి ఫోన్ చేద్దామా? 100కి కూడా ఫోన్ చేయి. వాళ్ళు వచ్చి తీసుకెళ్ళిపోతారు. శనొద్దిపోద్ది. ఇప్పుడు ఏం చేయలే. నేను చెప్పించేస్తావా? సరే పట్టు త్వరగా. ఇప్పుడేం చేద్దామే? రూమ్ కా? నీతు అని నాకు తెలిసిన డాక్టర్ ఒక అమ్మాయి ఉంది. తనకు ఫోన్ చేస్తాను. తను వచ్చి చూసిన తర్వాత మ్యాటర్ సీరియస్ అనుకుంటే అప్పుడు చూద్దాం. వద్దే, తప్పు చేస్తున్నామేమోనే. గుద్దేసి రోడ్ మీద వదిలేస్తే తప్పు కానీ ట్రీట్మెంట్ చేపిస్తే తప్పేంటే? ఒకవేళ అంతగా సీరియస్ గా ఉంటే అప్పుడు తీసుకెళ్దాం. ఎవ్రీథింగ్ ఇస్ నార్మల్. నో నీడ్ టు వరీ. డీప్ షాక్ వల్ల బ్రెయిన్ లో నర్వ్ ఒకటి ప్యారలైజ్ అయింది. కాసేపట్లో మెలకు వస్తుంది కానీ 6 hours వరకు చూడలేడు. ఎనీథింగ్ సీరియస్ డాక్టర్? No, everything is fine. He will be okay in 6 hours. Okay. All the best, Annaya. I have an urgent appointment. Can you please drop me over there? Yeah, sure. Thank you. లావణ్య, తొందరగా వచ్చేసే. ఓకే. వర్కౌట్ అవుద్దంటావా? చెప్పలేం. నేను చేయాల్సింది చేశాను. ఇంకా మీ వాడి టాలెంట్. అమ్మా 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 మీకేం కాలేదండి, కంగారు పడకండి. నాకేం కనపట్లేదేంటి? మీరు మా ఇంటి ముందు నుంచి వెళ్తూ సడన్ గా కూర్చుండిపోయారు. నేనే లోపలికి తీసుకొని వచ్చాను. డాక్టర్ వచ్చి చూసెళ్లారు. ఇది జస్ట్ నార్మల్ వీక్నెస్ అని చెప్పారు. 6 hours లో నార్మల్ అయిపోతుంది. సో జస్ట్ మీరు రిలాక్స్ అవ్వండి. చాలా థ్యాంక్స్ అండి. నన్ను కొంచెం బయటికి తీసుకెళ్తారా? ఎందుకు? నేను మా ఇంటికి వెళ్ళిపోతానండి. అయ్యో ఎందుకు? ఇక్కడే ఉండండి, తగ్గిన తర్వాత వెళ్దురు. వద్దండి, ఇప్పటికే మీకు చాలా శ్రమ ఇచ్చాను. ఇందులో శ్రమ ఏముందండి, పర్లేదు. మీరు కాసేపు రిలాక్స్ అవ్వండి. యస్. అదేంటండి ఒకటే తీసుకొస్తున్నారు? మీరు తీసుకోరా? నేను ఒక గ్లాస్ తీసుకొచ్చానని మీకెలా తెలుసు? దేవుడు చాలా గొప్పవాడండి. ఒక అవయవాన్ని తీసేసినా ఇంకో అవయవానికి శక్తినిస్తాడంట. నా కళ్ళు తీసేసి చెవులకి ముక్కుకి శక్తినిచ్చాడండి. సారీ అండి. చా కుట్టివదోని నా కోసం ఇంత చేస్తున్న మిమ్మల్ని ఇబ్బంది పెడుతున్నాను. అయ్యో ఏంటండి చిన్నపిల్లల్లాగా. మళ్ళీ వెళ్ళి తీసుకొస్తాను. హలో, చెప్పు. లావణ్య, నాకెందుకో వీడి మీద డౌట్ గా ఉంది. కళ్ళు కనిపిస్తున్నాయేమో అనిపిస్తుంది. చూడు, బేసిక్ గా నీకు మగాళ్ళంటే చిరాక్ కాబట్టి అలా అనిపిస్తోంది. అతనికి 6 hours వరకు కళ్ళు కనిపించవు. డాక్టర్ నీ ఎదురుగానే చెప్పిందిగా. ఎక్స్ట్రాలు చేయకుండా నువ్వు ఆ పనిలో ఉండు. నేను ఒక 1/2 hour లో వచ్చేస్తా. ఓకే? హే, అన్నయ్య ఫోన్ చేస్తున్నాడు. ఇక అంతా మనకి లైవే. దుంపదిగో ఇప్పుడు చేది కదా. కొట్టివాడు చూడగలుగు బృందావనం. అమ్మోయ్, ఒసే 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 ఒసే.
ఏమండి? ఇక్కడికి ఎందుకు వచ్చారు? భయం వేసిందండి, మిమ్మల్ని పిలిచాను, పలకలేదు. కిచెన్ అనుకుని నిదానంగా వచ్చానండి. ఇది కిచెన్ కాదా అండి? ఇది కిచెనే, రండి. అమ్మా, అబ్బా షిట్, మళ్ళీ నేనేం తప్పు చేశానండి? పవర్ పోయింది. ఏమండి, ఇక్కడ కొంచెం అనీజీగా ఉంది, నన్ను కొంచెం బయటికి తీసుకెళ్తారా? ఏమండి, మ్మ్? వెన్నెల బాగుందా? మ్మ్. వెన్నెలకి మన జీవితాలకి చాలా దగ్గర సంబంధం ఉంది కదండి. ఎలా? వెన్నెలంటే వెలుగా చీకట? రెండూ కాదు. మరి మన జీవితం కూడా అంతే కదండి. కష్టాలు కావు, సుఖాలు కావు. వెన్నెల్ని ఇష్టపడే అమ్మాయిలు అందంగా ఉంటారంట. మీరు కూడా అందంగా ఉంటారా? నాకే గనక కళ్ళు కనపడుంటే మిమ్మల్ని అలాగే పెయింటింగ్ వేసేసి ఉండేవాడిని. అవునా? అఫ్కోర్స్, లేకపోయినా వేగలనుకోండి. ఎలా? నా చేతిని మీ ఫేస్కి సరిగ్గా 1 ఇంచ్ డిస్టెన్స్లో ఉంచండి చాలు. ఏంటండి నా బొమ్మ వేస్తానని చెప్పి ఏదేదో వేశారు? మనసుతో చూడండి, అందులో మీరు లేరు. ఏం అర్థం కావట్లేదు. సరే, అందులో ఏమేమున్నాయో వరుసగా చెప్పండి. మ్మ్. చందమామ? అది మీ వదనం. మ్మ్. మరి వెన్నెల? అవి మీ చూపులు. అబ్బో. మరి సెలయేరు? మీ నవ్వు. మరి చీకటి? మీ కురులు. మొత్తానికి నన్ను ఈ ప్రకృతిలో కలిపేశారనమాట. స్త్రీ అంటే అదే కదండి. అయినా కృష్ణశాస్త్రి గారిని చదవగలిగే మీకు ఇవన్నీ నేను చెప్పాలా అండి? నేను కృష్ణశాస్త్రిని చదువుతానని మీకెలా తెలుసు? ఇవన్నీ నేను మీకు ముందే తెలుసా? యూ ఈడియట్, చీటర్, గెట్ అవుట్. శ్వేత, 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 ఈ శ్వేత, ఒక్కసారి నేను చెప్పేది విను. గెట్ అవుట్. ఒకే ఒక నిమిషం నేను చెప్పేది విను. నువ్వు చెప్పినట్టు నీ ఎదురుగా వచ్చి ప్రపోజ్ చేస్తే రిసీవ్ చేసుకునేదానివా? నీ వెనకపడ్డ మగాళ్ళందరూ కుక్కలా ఉండొచ్చామో గాని మగాళ్ళందరూ కుక్కలనుకోవడం తప్పు.
నాకు కావాల్సింది నీ శరీరం అయితే ఈ పాటికి నీ పరిస్థితి ఏమై ఉండేది. అంతదాకా ఎందుకు? సాయంత్రం నుంచి ఇప్పటి వరకు నువ్వు నన్ను ఎన్నిసార్లు తాకావు? కానీ నేను ఆలోచించు, ఒక్కసారైనా తాకనా? నీ మీద నాకున్నది వ్యామోహము ప్రేమో కాదు శ్వేత, ఆరాధన. ఆరాధన ఒక దేవత పట్ల భక్తుడికుండే ఆరాధన, ఒక తల్లి పట్ల కొడుక్కుండే ఆరాధన. అమ్మ జీవాన్నిస్తే భార్య జీవితాన్నిస్తుంది. నా దృష్టిలో ఇద్దరు ఒకటే. నిన్ను మొదటిసారి గ్రౌండ్లో చూసినప్పుడు ఇలాంటి అమ్మాయితో లైఫ్ షేర్ చేసుకుంటే బాగుంటుందనిపించింది. రెండోసారి లైబ్రరీలో చూసినప్పుడు ఈ అమ్మాయి నా లైఫ్ అయితే ఇంకెంత బాగుంటుందో అనిపించింది. నిన్ను ఇక్కడ పెట్టుకున్నాను శ్వేత, ఇక్కడ పెట్టేసుకున్నాను. ఎదురు చూస్తా, ఎంతకాలమైనా ఎదురు చూస్తా. నన్ను అర్థం చేసుకుని వస్తే సంతోషిస్తాను, లేదంటే నువ్వెక్కడున్నా సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటాను.